అన్ని బిర్యానీస్‌లో కన్నా ఎంతో సింపుల్‌గా, టేస్టీగా ప్రిపేర్ చేసుకునే బిర్యానీ ఎగ్ దమ్ బిర్యానీ. చాలా సింపుల్ వేలో, తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఇన్‌స్టంట్‌గా ఇంట్లోనే వితిన్ 1 అవర్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. క్లియర్‌గా మొత్తం డీటెయిల్ రెసిపీ మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయినట్టయితే బిగినర్స్ కూడా చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. సో, ఒక్క స్టెప్ కూడా స్కిప్ అవ్వకుండా చూసేయండి. సో, ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ది రెసిపీ. హాయ్ ఆల్! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ రమ్యతో. సో, ముందుగా రెసిపీలోకెళ్ళే ముందుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చెక్ చేయండి. ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనం ముందుగా అయితే బిర్యానీ కోసం రైస్ అయితే కుక్ చేసుకోవాలి కాబట్టి, నేను బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం బగోనాలో ఆయిల్ యాడ్ చేసుకొని, మనకి బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మొత్తం యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే పచ్చిమిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో రైస్ మాత్రమే కుక్ చేస్తున్నాను. మనం దమ్ చేసుకొని సెపరేట్‌గా పెట్టుకోవాలి. అండ్ అలాగే పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని, మనం ఎంతైతే రైస్ కుక్ చేస్తున్నామో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో, నేనిక్కడ 1 కేజీ ఆఫ్ రైస్ అయితే తీసుకుంటున్నాను. సో, దానికి తగినంత వాటర్ అయితే తీసుకుంటున్నా. సో, దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వడానికి ఒక సైడ్ పెట్టేసి, మరో సైడ్ ఇంకా మనం దేంట్లో అయితే ఎగ్ బిర్యానీ దమ్ పెడతామో ఆ పాన్ అయితే పెట్టుకోవాలి. దాంట్లో కూడా ఆయిల్ యాడ్ చేసుకొని, ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఎగ్ దమ్ బిర్యానీకి ఎప్పుడైనా ఎగ్స్ మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటేనే ఆ టేస్ట్ మంచిగా వస్తది ఎగ్స్‌కనేది. సో, ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి దాంట్లో నేను చిల్లీ పౌడర్ అండ్ అలాగే సాల్ట్ ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకొని ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఎగ్స్ మంచిగా ఒక యెల్లో కలర్‌లో టర్న్ అయ్యేంత వరకు మనమైతే ఈ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయ్యాకనే పక్కన తీసి పెట్టుకొని, ఇదే ప్యాన్‌లో మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలి. నేను ప్రిపేర్ చేసిన 1 కేజీ బిర్యానీ కాబట్టి, నేను ఒక పెద్ద సైజ్ 5 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. సో, అదే ఆయిల్ కొంచెం ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, ఆనియన్స్ కూడా యాడ్ చేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు తెలిసిందే కదా! బిర్యానీకి ఎప్పుడైనా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్‌గా చికెన్ బిర్యానీ అలాంటి వాటికి మనం సెపరేట్‌గా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటాం. డీప్ ఫ్రై చేస్తాము. బట్ దీనికి అంత డీప్ ఫ్రై అయితే అవసరం లేదు. ఆయిల్‌లోనే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆనియన్ ఫ్రై చేసుకుంటే చాలు. వన్స్ ఆనియన్ ఫ్రై అయ్యాక చిల్లీస్ యాడ్ చేస్తున్నా. మనం దీంట్లో కారం పొడి కూడా యాడ్ చేస్తాము. సో, చిల్లీస్ చూసి యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. ఇంకా దీంట్లోకి మనం కొంతమంది టమాటో పేస్ట్ యాడ్ చేస్తారు. కొంతమంది యాడ్ చేయరు. బట్ నాకు తెలిసిన మటుకైతే టమాటో పేస్ట్ యాడ్ చేస్తేనే బిర్యానీ మసాలా అనేది మంచి ఫార్మ్ అయితది. అంటే మనకు డబల్ మసాలా లాగా వస్తది. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక, సో, మనకి ఆనియన్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయ్యాక, ఇదే టైంలో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను నేను. సో, చెప్పాను కదా! టమాటో ప్యూరీని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో, పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఏదైతే టమాటో ప్యూరీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో, ఆ టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. సో, ఈ టమాటో ప్యూరీ మంచిగా ఆయిల్‌లో మగ్గాలి. ఒక 5-10 మినిట్స్ వరకు మంచిగా ఆయిల్‌లోనే కుక్ చేసుకోవడానికి నేను మూత పెట్టి పెట్టేసుకుంటున్నాను. సో, ఈ గ్యాప్‌లో మనకు ఏదైతే బిర్యానీ రైస్ కోసం పెట్టామో, ఆ వాటర్ కూడా మంచిగా మసిలిపోయింది. ఇంకా రైస్ ఏదైతే ముందు నానబెట్టి పెట్టుకున్నానో రైస్, అది యాడ్ చేస్తున్నా. ఇక్కడ మనకి టమాటో ప్యూరీ కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇదే టైంలో ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలాలి మనకి. అప్పుడు మంచిగా కుక్ అయినట్టు తెలిసిపోతది. మసాలా కుక్ అయ్యాక స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ కుక్ చేసుకోవాలి. మీరు చూసినట్టయితే మసాలా మంచిగా కుక్ అయింది కదా! ఆయిల్ పైకి తేలితే మనకు అర్థమైతే కుక్ అయిపోయినట్టే. సో, ఇదే టైంలో కొంచెం కర్డ్ అయితే యాడ్ చేస్తున్నాను. సో, 1 కేజీ రైస్ కాబట్టి నేను కొంచెం కర్డ్ అయితే యాడ్ చేసుకున్నాను. మనకి టమాటో ప్యూరీ కర్డ్‌తోనే మంచి మసాలా అయిపోతది. సో, ఇదంతా మంచిగా కలుపుకొని, ఆ తర్వాత మనం ముందుగా ఏవైతే ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నామో, ఆ ఎగ్స్ ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. మనం ఈ మసాలా అంతా ప్రిపేర్ చేసుకునే టైంలోనే ఆ సైడ్, ఇంకో సైడ్ రైస్ కూడా చూసుకుంటూ ఉండాలి. రైస్ ఎక్కువగా అస్సలు కుక్ అయిపోవద్దు. 90% వరకు మాత్రమే కుక్ అవ్వాలి. ఎక్కువ కుక్ అయిపోతే మళ్ళీ మనం దమ్ పెట్టినప్పుడు రైస్ అనేది చాలా మెత్తగా అయిపోతది. మనకి బిర్యానీ అది ముద్దగా వస్తది. సో, అంత మంచిగా ఉండదు బిర్యానీ చూడ్డానికి. సో, మనం 90% అరౌండ్ 80-90% ఉన్నప్పుడే ఒక లేయర్ ఆఫ్ రైస్ అయితే మనం ఈ ఎగ్స్ పైన, మసాలా పైన యాడ్ చేసేసుకోవాలి. మంచిగా ఇలా అంతా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఒకవేళ రైస్ ఇంకా పలుకుగా ఉన్నది అనిపిస్తే కొంచెం మనం గంజి వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా లాస్ట్‌లో కొంచెం లెమన్ వాటర్ అండ్ అలాగే నేను సాఫ్రాన్ వాటర్ అయితే
రెడీ చేసి పెట్టుకున్నానో అది కూడా యాడ్ చేసుకొని, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అండ్ ఇంకా నెయ్యి కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒక 20 మినిట్స్ దమ్ పెట్టుకుంటే చాలు. మన టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతది. చాలా సింపుల్ ప్రాసెస్. ఇది పెద్ద మన చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ లాగా పెద్దగా టైం తీసుకునే ప్రాసెస్ అయితే కాదు. నేను చెప్తున్నాను కదా, వితిన్ 40 మినిట్స్‌లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు ఒకవేళ అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే మాత్రం వితిన్ 40 మినిట్స్‌లో రెడీ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటది. మనకి హెవీగా కూడా అనిపియద్దు అసలకి. సో, ఎందుకు లేట్, ఈ సండే అయినా, ఈ వీకెండ్స్‌లో అయినా తప్పకుండా ఈ ఎగ్ దమ్ బిర్యానీ అయితే ట్రై చేయండి. సో, నేను 20 మినిట్స్ దమ్ పెట్టేసాను. వెయిట్‌కి పైన మనం ఏదైనా వెయిట్ అయితే పెట్టుకోవాలి. దమ్ అనేది బయటికొచ్చేయకుండా. సో, చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా, ఎంత మంచిగా కనిపిస్తుందో ఎగ్ దమ్ బిర్యానీ అయితే. టేస్ట్ కూడా నిజంగానే చాలా బాగా వచ్చింది. అందుకే నేను మీ అందరితో కంప్లీట్ రెసిపీ షేర్ చేస్తున్నాను. నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరు ఫాలో అవుతే గానీ చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసేయొచ్చు. పెద్ద హెడేక్ అస్సలు అనిపియదు. బిగినర్స్ కూడా చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. మీకు ఇంకా ఇలాంటి బిర్యానీస్ ఇంకేదైనా కావాలా? లేదా ఏదైనా మంచి కర్రీ రెసిపీస్ ఏమైనా కావాలంటే కూడా కమెంట్ చేయండి. తప్పకుండా నేను మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా నా ఛానల్‌లో చాలా రెసిపీస్ కూడా ఉన్నాయి. వెళ్లి చెక్ చేయండి. సో, మీకు ముందే చెప్పాను గదా, రైస్ అనేది 90% కుక్ చేసుకోవాలి అని చెప్పేసి. అలా 90% కుక్ చేసుకుంటే మనకి ఇలా మంచిగా పలుకుగా బిర్యానీ అయితే వస్తది. ముద్ద అవ్వకుండా ఉంటది. సో, మీరు మేక్ ష్యూర్ మసాలా ప్రిపేర్ చేస్తున్నప్పుడు బిర్యానీ రైస్ అనేది అస్సలు మర్చిపోవద్దు. దాన్ని 90% కుక్ అవ్వంగానే మనం తీసేసి లేయర్ లాగా ఏసుకోవాల్సిందే అంతే. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో? ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో అంత టేస్టీగా ఉంది ఎగ్ బిర్యానీ. ఇంతకీ మీకు రెసిపీ నచ్చిందా లేదా కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీకెండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో గూడా నాతో షేర్ చేసుకోండి. ఒకవేళ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరెన్నో వీడియోస్ కోసం డూ ఫాలో మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.